నమస్తే అండి. నమస్తే. కొన్ని కేసులున్నాయి మన దగ్గర. ఆయేషా మీరా కావచ్చు, ప్రీతి సుగాలి గారు కావచ్చు, ఇలా ప్రత్యూష గారు కావచ్చు. జరిగి చాలా సంవత్సరాలవుతాయి. బట్ ఇప్పటికీ న్యాయం కోసం ఆ తల్లులు పోరాడుతున్నారు చూడండి. ఆ పోరాట పటిమకు మనం సెల్యూట్ చేయాల్సిందే. ఎంతో ఓపిక తల్లి మీకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఇప్పుడు ప్రీతి సుగాలి గారి విషయంలో కూడా తల్లి పార్వతి గారు అంతే ఫైట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు మీదే చూస్తాము, మీకు న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారని చాలా సందర్భాలలో ఆమె చెప్పారు. ఆ టైంలో కూడా చెప్పారు. బట్ ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయినా కూడా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు అంటూ, నాకు నమ్మక ద్రోహం చేశారు అంటూ ఆ తల్లి గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, ఫైల్ చేశారు. ఏమంటారు? ఆమె ఆవేదనని మరొక్కసారి ఒక ఆమె ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సనాలిటీగా ఆమె ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయటం అపూర్వం. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళని మీరు జైల్లో పెడుతున్నారు కదా, మరి మిమ్మల్ని ప్రశ్నించే హక్కు నాకు కూడా ఉంది. ఇప్పుడు అతనిని ఏ విధంగా అయితే మీరు ఇలా మాట్లాడాడు అని చెప్పి మిమ్మల్ని ఇమిటేట్ చేశాడనో, మిమ్మల్ని ప్రశ్నించాడనో అతని మీద కేసు పెట్టారు కదా, మరి మీరు నాకు మాట ఇచ్చి మాట తప్పారు. ఈ వాగ్దానం సంగతి ఏంటి? అసలు మీరు ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయలేని పనిని నేను చేస్తాను అని చెప్పి మీరు ఎందుకు నాకు చెప్పారు? నాకు చెప్పింది చాలామంది ప్రజలు విన్నారు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ న్యాయం కోసం ఉంటాడేమోనని చెప్పి కదా మీకు ఓట్లేశారు. అంటే దీని అర్థం నా కేసుని అడ్డం పెట్టుకుని మీరు ఎంతో కొంత మీ మైలేజీని తెచ్చుకున్నారు, మీ గెలుపుకి నేను కూడా ఒక కారణమే అని ఆవిడ మాట్లాడారు. ఆవిడ అనే దాంట్లో న్యాయం ఉంది. అది కాకపోతే ఇప్పుడు ఆ కంప్లైంటు మన ఇండియన్ పీనల్ కోడ్లో, ఐపీసీలో ఏ సెక్షన్కి ఫిట్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ మరి ఫిట్ అవ్వగలిగినా కానీ ఫిట్ చేస్తారో లేదో నాకు నమ్మకం అయితే లేదు ఈ ప్రభుత్వం మీద. కానీ ఆవిడ టైమ్లీగా వచ్చి ఇవాళ రావణ్ పైన మీరు దొంగ కేసు పెట్టారు, కానీ ఇది నిజమైన కేసు అన్నట్లు ఆవిడ వచ్చారు. ఇది కంపేర్ చేస్తున్నారు. అక్కడ ఉన్నంత శ్రద్ధ ఎందుకు నా పైన మీకు లేదు? ఆ రోజు మీరు మాట ఇచ్చారు కదా. మాట ఇచ్చారు, ఎందుకు లేదు? మీరు నిజంగా తలుచుకుంటే మీరు చేయలేకపోయేవాళ్ళ. అక్కడ ఆధారాలు మాయం చేయబడ్డాయి, ట్యాంపర్ అయినవి అని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ ఆధారాలు ట్యాంపర్ అయినవి అని మీరు చెప్తున్న ఆధారాలు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ట్యాంపర్ అయ్యాయి? మీరు ఇప్పుడు చెప్తున్నారు అది ఏ ప్రభుత్వంలో ట్యాంపర్ అయినవి అంటే ఇది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్న కాలంలోనే ఈ ఘటన జరిగింది. ఆధారాలు మాయమైనవి అనేది మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాయమైనవి అని మీరు చెప్పదలుచుకుంటే కనుక అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. అంటే అప్పటిదాకా మీరు జాగ్రత్తగా బీరువాలో దాచిపెడితే ఈయన వచ్చి తీసుకెళ్ళి కృష్ణానదిలో వేసాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మీరు మాట్లాడిన దానికే తెలియకుండానండి ఒక రకంగా ఇతను తెలుగుదేశం పార్టీకి కూడా ఉచ్చులు బిగిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అదే వాళ్ళకి అర్థం కాని సమస్య కింద, ప్రశ్న కింద ఉంది. అయితే పైకి కనిపించట్లేదు కానీ వీళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. వీళ్ళు కడుపులో కత్తులు పెట్టుకుని కావులిచ్చుకుంటున్నారు అనే సంగతి తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత తొందరగా అర్థమైతే అంత మంచిది. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె నిలదీస్తోంది. ఇలాంటి సిమిలర్ నిలదీత ఈయన ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే గనక ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన సంతకం అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. వెస్ట్ బెంగాల్లో 2 సంవత్సరాల క్రితం ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ హత్య గుర్తుంది కదా. ఈరోజు ప్రభుత్వం దిగిపోవడానికి ప్రధాన కారణాలు అది కూడా ఒకటని చెప్తూ ఉంటారు కదా. అయితే ఆ కేసులో తల్లి నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. అది మీరు గమనించినట్లేరు.
ఏంటంటే వీళ్ళు ఏమి వాగ్దానం ఇచ్చారంటే బీజేపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వారం రోజుల్లో నేరస్తుల్ని శిక్షిస్తాము అని చెప్పి వీళ్ళు ఎన్నికల వాగ్దానానికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా ఆ చనిపోయిన డాక్టర్ తల్లి కూడా నిజమేనని నమ్మి మోడీ గారి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి మోడీ గారు చెప్పిన కలబొలి కబుర్లన్నీ విని నమ్మి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి 2 నెలలు అయింది. ఏంటని అడుగుతుంది వచ్చి అమాయకంగా పాపం. నాకైతే ఆమె ఆ పాపం నిజంగా నమ్మిందండి తన కూతురికి న్యాయం జరుగుతుందని రాజకీయాల్లో. సాధారణంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు పదవిలో వచ్చాయనుకోండి, ఇంక ఏం చేస్తాం, తీసుకురాలేం కదా అని కాస్త ఇది చేద్దారేమో అని అనుకుంటారు సాధారణంగా. కానీ ఈమె పదవిని చూసో లేకపోతే రాజకీయాలు చూసో కాదు. ఆమెకు అసలు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇష్టం లేదండి. నా న్యాయం జరగాలనుకునేమో అనుకుంది తప్పితే ఆమె ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినవిడే కాదు, ఎమ్మెల్యే అవ్వాలని అనుకోలేదు. అందుకే ఆమె ఇప్పుడు తృణప్రాయంగా ఇప్పుడు నేను బీజేపీ పార్టీని ఎదిరిస్తే అక్కడ ఎంత రౌడీ రాజ్యం నడుస్తుందో చూస్తున్నాం కదా. ఇంట్లోంచి బయటికి రానికోకుండా కోడిగుడ్లతోటి కర్రలతోటి కొడుతున్నారా ఆటవిక రాజ్యం నడుస్తుంది అక్కడ. అలాంటి పరిస్థితిలో కూడా ఆవిడ వెరవకుండా భయపడకుండా ఆవిడ 7 రోజులు అన్నారు, ఏమైంది 2 నెలలు అయింది ఏంటి అని చెప్పి. పాపం పిచ్చి తల్లి, ఆ తల్లికి తెలీదు. మోడీ లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, నల్లధనాన్ని భారతదేశానికి రప్పిస్తానన్నాడు, పెద్ద నోట్లు రద్దు, నల్లధనం వెలికితేతకే అని చెప్పాడు. ఎన్ని చెప్పాడండి ఇట్లాంటివి? ఏదన్నా ఒకటన్నా అయిందండి? 12 ఏళ్ళు పట్టింది ఆయనకి. ఈ రోజుకి నెక్స్ట్ 3 ఏళ్లలో కూడా అవుద్దో లేదో నమ్మకం లేదు. అందుకని పాపం నాకైతే ఆ తల్లి మాటలు వింటంటే నాకు ఈ సుగాలి ప్రీతిని ఆ తల్లి, అలాగే మన ఆయేషా మీరా తల్లి, ఈ తల్లులను చూస్తుంటే ఇది ఎప్పుడు జరిగింది? మరి చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన ప్రత్యూష కేసులో కూడా వాళ్ళ మదర్ సమయం సందర్భం దొరికినప్పుడు అల్లే మాట్లాడుతూ ఉంటుంది. అసలు వాళ్ళ కన్నీరుకి నిజంగా గనక ఆ కన్నీటికి విలువ లేదేమో అనిపిస్తుంది. ఆ బాధ మనం ఎంతో కొంత ఒక సహానుభూతిని చెందటం తప్పితే ఆ తల్లులకు మనం ఏమి న్యాయం చేయలేకపోతున్నామండి. అందువల్లే కొన్ని క్రైమ్స్ జరిగినా బయటికి రావడానికి భయపడతారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉండట్లేదు. ఇప్పుడు చూడండి ఎంత సిమిలారిటీ ఉందో చూడండి. ఎప్పుడైనా సరే ఒకే రకమైన సంఘటనలు ఒకే కాలంలో జరగటం కొంచెం మనకించిత్ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కానీ గమనిస్తే ఈ సుగాలి ప్రీతి తల్లి ఏమడుగుతుందో అక్కడ ఆర్జికర్ కాలేజీ డాక్టర్ తల్లి కూడా అదే అడుగుతుంది. కాకపోతే ఈమె చాలా రోజులు ఎదురు చూసింది. ఇప్పుడు ఆ తల్లి వెంటనే అడుగుతుంది. నిజంగా ఆమె మనసులో గాయం చాలా పచ్చిగా ఉంది. దీన్ని బట్టి ఆమె అసలు నిద్ర లేస్తుంది, నిద్రపోతుంది. ఆ కూతురికి న్యాయం జరగాలనే దానికోసమే ఆమె ఊపిరి తీసుకుంటుందా అనిపించింది నాకు నిన్న ఆవిడ మాట్లాడింది వింటే. మరి ఇప్పుడు ఆమె కేసు ఫైల్ చేశారు, సుగాలి ప్రీతి వాళ్ళ మదర్. మరి వీళ్ళ మీద కేసులు పెడతారా? ఎందుకు పడతాయి? వడ్డించేవాడు మనవాడైతే ఎందుకు జరుగుతాయండి? ఆ కేసు కట్టరు. మీరు చూడండి, సీరియస్నెస్ కూడా ఉండదు. వీళ్ళైతే ఎవరి మీదన్నా కేసులు పెట్టాలనుకుంటే బట్టతలకి బోడిగుండికి ముళ్ళేస్తారు. అదే నిజంగా కేసు పెట్టాలని ఉంటే కూడా బోలెడు జుట్టున్నా ముడేరు. ఏదైనా వాళ్ళ మార్క్ పాలన నడుస్తుందండి. ఇది మట్టుకు చెప్పక తప్పదు. ఏ రాష్ట్రమైనా అలాగే ఉంది. ఈ రాష్ట్రం అని కాదు, ఆ రాష్ట్రం అని కాదు, ప్రతి రాష్ట్రం వాళ్ళు పరిపాలించే ఇప్పుడు ప్రభుత్వాలు అన్నాక పొరపాట్లు జరుగుతాయండి. అందరికీ న్యాయం చేయటం అవ్వదు. కానీ ఇది అవ్వదు అని తెలిసి కూడా అది చూపెట్టి గుర్రం ముందు పచ్చిగడ్డి కట్టి గుర్రాన్ని పరిగెట్టించడం ఎంతవరకు న్యాయం చెప్పండి? అదే కదా చేస్తున్నారు వీళ్ళు. అందుకని ఆ కేసు ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఆమె అడిగే దాంట్లో కొంత అపరిపక్వత కనిపిస్తున్నప్పటికీ కూడా ఆమె అడిగేది మటుకు న్యాయం. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.